పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు అడుగంటుతోంది. నీటి నిల్వలు పూర్తిగా తగ్గి డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ఉన్న కొద్దిపాటి నీటిని ఈ వేసవిలో జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. జూరాలపై ఆధారపడి చేపట్టిన ఆయకట్టు సాగుకు ఏప్రిల్ 2వ వారం వరకు నీరు ఇవ్వాల్సింది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి 3 టీఎంసీల నిల్వలున్నాయి. సుమారు 1.5 టీఎంసీ మేర సిల్ట్ పేరుకుపోయింది. ఏప్రిల్ 15 వరకు వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు అధికారులు. జూరాల జలాలపైన ఆధారపడి మంచినీటి పథకాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటడంతో మట్టి దిబ్బలు తేలాయి. జూరాల నీటిపైనే ఆధారపడి తాగునీటి పథకాలు పనిచేస్తున్నాయి. మరింత సమాచారం జూరాల నుంచి మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు అడుగంటుతుంది. మార్చి చివరి వారం వరకే నీటి నిల్వలన్నీ కూడా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 3 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మనం జూరాల క్రస్ట్ గేట్ల సమీపంలో ఉన్నాము. జూరాల జలాశయం ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి దిబ్బలన్నీ కూడా తేలినటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే గడిచిన కొన్ని రోజులుగా జూరాలకి ఎలాంటి ఇన్ఫ్లోలు లేవు, అదే మాదిరిగా అవుట్ఫ్లోస్ కూడా లేవని చెప్పాలి. అయితే ఆయకట్టుకి ఏప్రిల్ 15 వరకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. మరోపక్క విజువల్స్లో చూడవచ్చు, మట్టి దిబ్బలు తేలడంతో పశువుల కాపర్లు పశువులను తీసుకొచ్చి మేపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం స్పష్టంగా విజువల్స్లో చూడవచ్చు. అయితే జూరాలలో నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గుతుండటంతో నవంబర్ చివరి వారానికే విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ జెన్కో వద్ద మనకు కనిపిస్తూ ఉంది. ఎగువ దిగువ జూరాలలో కూడా నవంబర్ చివరి వరకే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించారు. ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి జెన్కో వద్ద కనిపిస్తూ ఉంది. మరోపక్క జూరాలపై ఆధారపడి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పథకాలన్నీ కూడా ఈ నీటిపైనే ఆధారపడి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఉన్న నీటిని పొదుపుగా వాడి ఈ వేసవి నుంచి గట్టెక్కుతామని చెప్పేసి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గతేడాది ఇట్లాంటి పరిస్థితులే నెలకొనటంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అదే మాదిరిగా మంత్రులంతా కూడా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయించారు. దాంతో గడిచిన వేసవి అనేది గట్టెక్కిందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే ఈసారి కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కొంత నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా రైతాంగం కోరుతుంది. మరోపక్క జూరాలలో ఇప్పటికే దాదాపు 1.5 నుంచి 2 టీఎంసీల సిల్ట్ పేరకపోవడంతో జలాశయంలో పూర్తిగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఉన్న నీరంతా కూడా వేసవికి ఆవిరి అవుతుండటము, మరోపక్క గేట్ల ద్వారా నీళ్లు లీక్ అవుతుండటంతో క్రమక్రమంగా నీటి నిల్వ పూర్తిగా తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలి, సిల్ట్ని తొలగించాలి, మరోపక్క క్రస్ట్ గేట్లని రిపేర్ చేయించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం నుంచి డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఉన్న నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడి వేసవిలో ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. విడోజన్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, జూరాల నుంచి. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టులోని నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.60 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 3 టీఎంసీలుగా ఉంది. ఏప్రిల్ 15 వరకు వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో మట్టి దిబ్బలు పైకి తేలాయి. పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు అడుగంటుతుంది. మార్చి చివరి వారం వరకే నీటి నిల్వలన్నీ కూడా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 3 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మనం జూరాల క్రస్ట్ గేట్ల సమీపంలో ఉన్నాము. జూరాల జలాశయం ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి దిబ్బలన్నీ కూడా తేలినటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే గడిచిన కొన్ని రోజులుగా జూరాలకి ఎలాంటి ఇన్ఫ్లోలు లేవు, అదే మాదిరిగా అవుట్ఫ్లోస్ కూడా లేవని చెప్పాలి. అయితే ఆయకట్టుకి ఏప్రిల్ 15 వరకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. మరోపక్క విజువల్స్లో చూడవచ్చు, మట్టి దిబ్బలు తేలడంతో పశువుల కాపర్లు పశువులను తీసుకొచ్చి మేపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం స్పష్టంగా
విజువల్స్లో చూడవచ్చు. అయితే జూరాలలో నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గుతుండటంతో నవంబర్ చివరి వారానికే విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ జెన్కో వద్ద మనకు కనిపిస్తూ ఉంది. ఎగువ దిగువ జూరాల్లో కూడా నవంబర్ చివరి వరకే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించారు. ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి జెన్కో వద్ద కనిపిస్తూ ఉంది. మరోపక్క జూరాలపై ఆధారపడి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పథకాలన్నీ కూడా ఈ నీటిపైనే ఆధారపడి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఉన్న నీటిని పొదుపుగా వాడి ఈ వేసవి నుంచి గట్టెక్కుతామని చెప్పేసి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గతేడాది ఇట్లాంటి పరిస్థితులే నెలకొనటంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అదే మాదిరిగా మంత్రులంతా కూడా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయించారు. దాంతో గడిచిన వేసవి అనేది గట్టెక్కిందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే ఈసారి కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కొంత నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా రైతాంగం కోరుతుంది. మరోపక్క జూరాలలో ఇప్పటికే దాదాపు 1.5 నుంచి 2 టీఎంసీల సిల్ట్ పేరకపోవడంతో జలాశయంలో పూర్తిగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఉన్న నీరంతా కూడా వేసవికి ఆవిరి అవుతుండటము, మరోపక్క గేట్ల ద్వారా నీళ్లు లీక్ అవుతుండటంతో క్రమక్రమంగా నీటి నిల్వ పూర్తిగా తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలి, సిల్టుని తొలగించాలి, మరోపక్క క్రస్ట్ గేట్లని రిపేర్ చేయించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం నుంచి డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఉన్న నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడి వేసవిలో ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. సందీప్తో హైమద్, ఎన్టీవీ, జూరాల నుంచి.